Hello everyone. So now we are discussing about the how to score 45 plus marks in physics easily. So most of the questions are coming from only 50% టాపిక్స్. మీకు ఈజీగా ఈ విధంగా స్కోర్ చేసుకోవచ్చు 45 ప్లస్ మార్క్స్. 50% టాపిక్స్ నుంచి మనకు 45 ప్లస్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ దిస్ 50% టాపిక్స్ యూ కెన్ స్కోర్ 45 ప్లస్ మార్క్స్ ఈజీలీ. సో ఆ టాపిక్స్ ఏంటి? స్ట్రాటజీ జేఈ మెయిన్స్ 2025 స్ట్రాటజీ. సో ఈ 50% టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని సో రిమైనింగ్ టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటే సో మనకి ఈజీగా స్కోరింగ్ అనేది అవుతుంది. సో ఫస్ట్ ఈ 50% టాపిక్స్ నుంచి మనకు 45 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ చేసుకొని సో రిమైనింగ్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఫిజిక్స్లో. సో ఇందులో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, సో అందులో మనం ఇవి ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని చదువుకుంటే సో మనకు ఈజీగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందులో సో కరెంట్ ఎలక్ట్రిసిటీ, సో ఇందులో 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్, హీటింగ్ ఎఫెక్ట్, కరెంట్ అండ్ పవర్, సో ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ గ్రావిటేషన్, సో ఇందులో నుంచి వేరియేషన్ జీ, కెప్లర్ లా అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇందులో సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్లో సో మెయిన్లీ ఈ 2 నుంచి ఏదో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ ప్రాబబిలిటీ ఉంది. సో వెనియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్. సో నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్స్ సో నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి సో రే ఆప్టిక్స్. సో రే ఆప్టిక్స్ లో మనకు 3 క్వశ్చన్స్ వరకు, సో టోటల్ 3 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇందులో సో ఫస్ట్ వన్ లెన్స్ ఫార్ములా. సో లెన్స్ ఫార్ములా సో ఇందులో నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సో లెన్స్ ఫార్ములా నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ది ప్లేన్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్. సో అందులో ప్లేన్ సర్ఫేస్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్, సో వాటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్రిటికల్ యాంగిల్ అండ్ టిఐఆర్. సో ఇందులో నుంచి ఒక 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్. నెక్స్ట్ ఏంటి? మోడర్న్ ఫిజిక్స్. ఓకే, సో మోడర్న్ ఫిజిక్స్ లో ఏం టాపిక్స్ ఉన్నాయి? సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, నెక్స్ట్ సెకండ్ వన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ బైండింగ్ ఎనర్జీ. సో ఫస్ట్ ఈ టాపిక్స్ కవర్ చేయండి. సో ఈ కవర్ అయిన తర్వాత నెక్స్ట్ రిమైన్ టాపిక్స్ సో చదివితే స్కోర్ అనేది ఎక్కువ అవుతుంది, స్కోరింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ లో ఫస్ట్ లా, సెకండ్ లా ఉంటుంది కదా. సో ఫస్ట్ లా, సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఫస్ట్ లా నుంచి వచ్చి రాస్తుంది. సో ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. సో థర్మోడైనమిక్ ప్రాసెస్, నెక్స్ట్ థర్మోడైనమిక్ ప్రాసెస్. సో నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్ అండ్ కార్నట్ ఇంజన్స్, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ కైనమేటిక్. నెక్స్ట్ ఏంటిది? కైనమేటిక్
థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనమాటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనమాటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్, స్పీడ్ ఆఫ్ ది గ్యాస్, స్పెసిఫిక్ హీట్. సో ఇందు నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ న్యూటన్ లాస్. నెక్స్ట్ వన్ న్యూటన్ లాస్. సో న్యూటన్ లాస్ లో మనకు సో మెయిన్లీ న్యూటన్ ఫస్ట్ లా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో న్యూటన్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా అండ్ థర్డ్ లా. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి చదువుకోండి. నెక్స్ట్ ఫ్రిక్షన్ నుంచి రావడానికి ఛాన్స్. నెక్స్ట్ పుల్లి ప్రాబ్లమ్స్. సో వీటి నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 50% టాపిక్స్ నుంచి మీరు 45+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఈ టాపిక్స్ కవర్ చేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ కూడా చదువుకుంటే మీకు స్కోరింగ్ అని అవుతుంది. సో నెక్స్ట్ ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో సో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అండ్ EM స్పెక్ట్రమ్. సో ఈ టాపిక్స్ అన్ని 50% టాపిక్స్ అన్ని కవర్ చేసుకుని ఫస్ట్. సో రిమైన్ టాపిక్స్ ప్రిపేర్ కండి. సో ఈజీగా ఈ 50% టాపిక్స్ నుంచి మీరు 45+ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. సో ఇది స్ట్రాటజీ. సో హౌ టు స్కోర్ 45+ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ ఇన్ JEE 2025. సో ఈ టాపిక్స్ నుంచి మీరు అన్ని క్వశ్చన్స్ అన్ని కవర్ చేసుకొని సో రిమైనింగ్ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో అప్పుడు మీరు ఈజీగా స్కోరింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. సో ఇది హౌ టు స్కోర్ 45+ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ ఇన్ JEE 2025 స్ట్రాటజీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా వీడియోస్ అనేవి అప్డేట్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.